ప్రతిరోజు ఒక కొత్త స్టోరీ, ఒక చిన్న జర్నీ. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సాగిపోదా పయనం. ఇవాల్టి వీడియోలో వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదండి, దానికి తగ్గట్టుగా ఇల్లంతా కూడా డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటున్నాను. మొట్టమొదటిగా కిచెన్ నుండి అయితే స్టార్ట్ చేశాను. ప్రస్తుతానికి నా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉందండి. కొద్ది రోజులుగా నేను ఊర్లో అనేది లేను, సో హ్యాండిల్ చేసే విధానం కిచెన్ని కాస్త మారింది. ఇక్కడ పోపుల సామాను డబ్బాలు అయితే నేను ఎప్పటికప్పుడే అయిపోవడంతోనే క్లీన్ చేసి పెట్టుకుంటాను. అవన్నీ మొన్ననే క్లీన్ చేసేసి అవన్నీ సర్ది పెట్టుకున్నాను అనమాట ఊరు నుంచి రాగానే. సో ఆ సెక్షన్ అంతా క్లాత్ పెట్టి తుడిచేసుకుంటే సరిపోతుంది. మిగిలిన సామాన్ అంతా కూడా దించి అవన్నీ కడిగి ఆరబెట్టుకుని ఎలా చేసుకున్నాను ప్రతిదీ పని అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి. ఇక్కడ పైన మాకు కిచెన్లో వస్తుంది అనమాట, సన్సైడ్ అంటాం కదా, అలా అటకలాగా వస్తుంది పైన. అది కూడా నాకు మొన్న నేను ఇంట్లో లేను అని చెప్పాను కదా, కొద్ది రోజుల పాటు కాస్త ఎలక సౌండ్ చేసినట్టుగా అనిపించింది. పైకెక్కి చూస్తే కొంచెం చందరవందరగా ఉందని చెప్పి అవన్నీ కూడా నీట్గా తీసి పెట్టుకుని సర్దుకుని తుడిచేసాను అనమాట. ఇక్కడ బ్లూ టబ్ ఉంది కదా, దాని సపోర్ట్తో నేను ఈ పైకి అటక పైకి అయితే ఎక్కాను. ఎక్కి అదంతా కూడా క్లీన్ చేసేసి నీట్గా ఎక్కడికక్కడ కార్డ్బోర్డ్స్ అన్నీ అట్టపెట్టెలు ఉన్నాయి కదా, అవన్నీ నీట్గా సర్ది పెట్టేసుకున్నాను. పైనుంచి తుడిచిన దుమ్మంతా కూడా ఇంకా కిందకి తుడిచేసాను అనమాట, ఎలాగో అన్నీ కడుగుతాను కదా అన్నట్టు. ఇక సామాను అన్నిటి మీద పడిపోయేసరికి ఇంకా అవన్నీ కూడా తీసి శుభ్రం చేసేసుకున్నాను. సామాన్ అయితే చాలా వచ్చిందండి బాబోయ్, ఇదంతా నా సామాన్మేనా అనిపించింది, అంతలా సామాన్ అయితే వచ్చిందనమాట. నాకేంటంటే కిచెన్లో ఎక్కువ సామాను పెట్టేసుకోవడం నచ్చదు, లిమిట్గా సింపుల్గా ఉంటేనే ఇష్టపడతాను. క్లీన్ చేసుకోవడానికి కూడా కాస్త ఈజీగా ఉంటుంది కదా. సో నేను యూజ్ చేసుకునేవి మాత్రం పెట్టుకుని ఇక డబ్బాలు ఇలా ఎక్స్ట్రా ప్లాస్టిక్వి అన్నీ కూడా ఒక దానిలో వేసేద్దాము అని చెప్పేసి ఇక్కడ నేనైతే పని స్టార్ట్ చేశాను. ఇక్కడ ఒకవైపు మా కన్నమ్మ అయితే నిద్రపోతుంది, ఇంకొక సైడ్ వచ్చి నేను టీవీలో సాంగ్స్ పెట్టుకుంటూ చేస్తున్నాను అనమాట. కొంచెం మూడ్ను కూడా మార్చుకోవచ్చు కదా, మరీ అలసిపోయినట్టు అయిపోతాము, అలసట అనే ఫీల్ రాకుండా టీవీలో సాంగ్స్ అయితే పెట్టుకుని వింటూ పని అయితే పూర్తి చేసుకుంటున్నాను. ఆ రోజైతే నాకు చాలా అంటే చాలా టైం పట్టేసిందండి. వంటగది శుభ్రం చేసుకోవడానికి నేను మార్నింగ్ 10 ఆల్మోస్ట్ 10 అలా మొదలు పెట్టాను. పనంతా కూడా మా వారు డ్యూటీకి పంపేసిన తర్వాత టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను పని అయితే స్టార్ట్ చేశాను. నైట్ 8-9 వరకు కూడా నాకు ఆ కిచెన్ పని మాత్రమే తరగకుండా ఉంటుందన్నమాట. 8-9 అయిపోయిందనమాట అండి నాకు ఆ కిచెన్ సర్దుకుని మొత్తం అన్నీ ఆరబెట్టినవన్నీ తుడిచి లోపల సర్దుకునేసరికి. ఎందుకంటే మధ్య మధ్యలో నేను పాపను చూసుకుంటూ ఉండాలి కదా, తనకి ఫీడ్ చేస్తూ ఉండాలి, పాపను చూసుకుంటూ ఉండాలి. సో తను మధ్యలో లేచినప్పుడు తను ఎటు వెళ్ళిపోకుండా ఎలా ఆడుకుంటుందో దాన్ని గమనించుకుంటూ ఉంటూ ఒకవైపు పనులు చేసుకుంటూ ఉండేసరికి నాకు చాలా లేట్ అయితే అయిపోయిందనమాట. నాకు నార్మల్గా ఎలా అంటే ఒక 2 డేస్ ఇల్లు దులుపుకోవడం, కిచెన్తో సహా రూమ్స్ అన్నీ ఇల్లు సర్ది కడిగేసి పెట్టుకోవడం 2 డేస్ అయితే సరిపోతుందండి. కానీ ఈ ఇయర్ ఎందుకనో నాకు అనిపించింది నేను అంత ఫాస్ట్గా పని చేసుకోలేను అనేసి. సో అందుకని పండగ ఉంది అనిపించుకుని 10 డేస్ ముందే నేను పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ కిచెన్తో స్టార్ట్ చేద్దామని అయితే మొదలుపెట్టాను. ఈ కడిగిన సామాన్ అంతా కూడా ఆరబెట్టడానికి ఒక ఫోల్డబుల్ బెడ్ అయితే నా దగ్గర ఉంటే దాని మీద చాప అయితే వేసేసి ఇలా ఎండగా తగిలేలా ఆరబెట్టేసుకున్నాను అనమాట అండి. బయటనైతే కడుక్కున్నాను సామాన్ అంతా కూడా, ఫ్రీగా కూర్చుని సర్దొచ్చు కదా అని. ఇదైతే ఒక విడతగా వేసాను అనమాట అండి సామాను. ఆరినవన్నీ ఇలా తీసి పెట్టాను. ఒక విడతగా వేసిన సామాన్ని క్లిప్ అయితే మిస్ అయింది. మళ్ళీ ఇది సెకండ్ విడత వేసాను అనమాట. ఇంత సామాన్ వచ్చింది, నాకే భయం వేసింది. ఇంత సామాన్ అయితే నేను హ్యాండిల్ చేసుకోలేను అనిపించింది. ఇంకా మిగిలినవి సింక్లో ఉన్నాయి, ఇవి కూడా కడిగి నైట్ అంతా సర్దేసుకునేటప్పుడు ఇవి కూడా క్లీన్ చేసుకుని ఇంకా టబ్లో లోపలే ఉంచేసాను అనమాట, నైట్ టైం కాబట్టి. ఇవన్నీ సర్ది పెట్టుకునేపాటికి నాకు నైట్ చాలా టైం పట్టేసింది. ఆ రోజు అయితే నేను చాలా అలసిపోయాననే చెప్పాలి. ఒకవైపు అవి ఆరుతున్నాయి కదా, ఇంకొక సైడ్ వచ్చి లోపల అల్మార్ అన్నీ కూడా నీట్గా తుడిచేసుకుని పేపర్స్ అయితే వేసుకుని సిద్ధం చేసుకుంటున్నాను.
సరుకులు కానీ ఇవన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నాను. బాటిల్స్ అయితే చాలా ఉన్నాయండి. అవన్నీ ఒక సంచిలో వేసేసి ముగ్గువానికి వేసేద్దాం అన్నట్టుగా ఒక సంచిలో పెట్టేసుకున్నాను. చెత్త చూసారా ఇంత వచ్చిందనమాట. పేపర్స్ అన్నీ కూడా బయట పాడేశాను. ఒక దుమ్మి ధూళి మాత్రం ఇంత వచ్చింది. మిగిలిన సామాను ఆరిపోయిన సామాను ఉంది కదా, అదంతా కూడా తీసుకొచ్చి లోపల పెట్టేసుకున్నాను. ఎందుకంటే బయట పనామే మెట్లు అవి కడుగుతుందనమాట. మంత్లీ వన్స్ ఆవిడ కడుగుతూ ఉంటారు. సో అందుకని నీళ్ళు అవి పడితే మళ్ళీ తడుస్తాయి కదా అన్నట్టు ఇంకా నేను లోపలికైతే తీసి తెచ్చి పెట్టేసుకున్నాను. ఇల్లు శుభ్రం చేసుకోవడం అనేది చాలా పెద్ద టాస్కే అనిపించింది. ఈజీగానే చేసుకునేదాన్ని, కానీ ఎందుకనో ఈ ఇయర్ అంత ఎనర్జెటిక్గా లేను అనిపించింది నాకు. సో ఇక్కడ సింక్లో ఉన్న సామాన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఫస్ట్ ఈ కిచెన్ సర్ది పెట్టేసుకున్నాక ఒక 2 days అయితే నేను ఫుల్ రెస్ట్ తీసుకున్నానండి. నెక్స్ట్ డే దాని తర్వాత రోజు కూడా, ఎందుకంటే చేసుకోలేకపోయాను. అంత టైం తీసుకుంది నాకు. కిచెన్ ఒకటే చాలా భారం అనిపించింది. నెక్స్ట్ 2 days ఫుల్గా రెస్ట్ తీసుకున్న తర్వాత మిగిలిన రూమ్స్ కానివ్వండి, కబోర్డ్స్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. వీడియో మీకు ముందుగానే రావాల్సి ఉండే, కాకపోతే నాకు కాస్త బద్ధకం వల్ల ఎడిటింగ్ అయితే చేసేసుకుంటున్నాను, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వట్లేదు. ఎందుకనో బాగా బద్దకిచ్చేస్తున్నాను. కానీ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తాను. మైండ్లో అనుకుంటున్నాను కానీ అవుట్పుట్ అయితే ఇవ్వలేకపోతున్నాను. నా వీడియోస్ ఇప్పటివరకు ఇంకా నా ఛానల్ స్లో ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ నేనే. కన్సిస్టెన్సీ అనేది లేకపోవడం వల్ల నా ఛానల్ ఇప్పటికీ మానిటైజేషన్ అవ్వలేదు. సరైన కన్సిస్టెన్సీ లేదు వీడియోస్ పోస్ట్ చేయడంలో. కానీ వీడియోస్ షూట్ చేస్తున్నాను, ఎడిటింగ్ చేసేస్తున్నాను, కానీ వాయిస్ ఓవర్ దగ్గర అయితే ఆగిపోతున్నాను. ఎందుకనో బద్దకిచ్చేస్తున్నాను. కానీ చెయ్యాలనే ఇంట్రెస్ట్ నాలో ఉంది, కానీ ఎందుకనో బద్దకిస్తున్నాను. ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి. సో ఇకపై వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేయాలి అనుకుంటున్నానండి. ఎందుకంటే యూట్యూబ్ కూడా కొత్త రూల్స్ పెట్టింది కదా. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. చాలా కుస్తీ పడిన తర్వాత మొత్తానికైతే నా వంటగదిని శుభ్రం అయితే చేసుకున్నానండి. రాత్రి 9-9:30 కావస్తుంది. అయినా సరే పూర్తి చేసుకుని ఇంకా ఇంట్లో మిగిలిన పనులన్నీ కూడా చేసుకుని ఫ్రెష్ అయ్యి భోంచేసేపాటికి నాకు 11 అయింది టైము. సో ఆ రోజు ఇలా గడిచిపోయింది. నెక్స్ట్ రోజు అయితే ఫుల్గా రెస్ట్ తీసుకున్నానా, లేకపోతే ఇంకా వేరే పని ఏదైనా స్టార్ట్ చేశానా అనేది ఈ వీడియోకి కంటిన్యూషన్ వీడియోస్ వస్తూ ఉంటాయి, చూడండి. వీడియోస్ అయితే లేట్గా అప్లోడ్ చేయడం జరిగింది. సో ప్లీజ్ అందరూ కూడా వీడియోస్ అయితే చూసి లైక్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. సో నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోస్ అనేవి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.